यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं पुंसां महापातकनाशनं। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं पुंसां महापातकनाशनं। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगताम् अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। విజయవాడలో కొండల నడుమ కేతనకొండ ప్రాంతంలో ఒక 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శివశక్తి అనేటటువంటి సంస్థ, ఇవాళ్ళే పుట్టినట్టుగా ఉన్నటువంటి ఈ సంస్థ అంతలోపల 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని తన యొక్క 10వ వర్ష వార్షికోత్సవాన్ని వైభవోపేతంగా జరుపుకుంటున్నటువంటి ఈ సమయంలో అభినవ రామానుజులుగా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి ఆహ్వానం పలికే సమయంలో ఈ దాసుడికి మైకు దొరకడం ఇది యాదృచ్ఛికం కాదు, ఇది భగవత్ సంకల్పం. భువనేశ్వరి పీఠం పీఠాధిపతులైనటువంటి కమలానంద భారతీ స్వామి వారు కూడా విచ్చేయడం, యతీశ్వరుల సమక్షంలో నా ఈ చిన్న సందేశాన్ని మీరు అందరూ కూడా ఆలకించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇవాళ మన భారతదేశంలో అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులని మెల్లిగా దాటుకుంటూ వస్తున్నాం. ఇంతకుముందు శివప్రసాద్ ప్రస్తావిస్తూ తమిళనాడులో తిరుపరంకుండ్రం అనేటటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి కొండపైన దీపం వెలిగించడానికి కూడా హైకోర్టు వరకు వెళ్ళాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో ఉంది అంటే మనకి ఎంత స్వాతంత్ర్యం ఉందో మనం గమనించాలి. దీపం వెలిగించే స్వేచ్ఛ కూడా మనకి లేదు. దీపం వెలిగించుకోవాలి అంటే చీఫ్ సెక్రటరీ, పోలీస్ కమిషనర్, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులని కూడా లెక్క చేయనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉంది ఈ దేశం. తమిళనాడులో చిన్నజీయర్ స్వామి వారికి ముందు ఉన్నటువంటి పెద్ద జీయంగారు స్వామి, ఆయన ఈవి రామస్వామి నాయకర్ గారికి గట్టిగా సమాధానం చెప్పి ఎక్కడెక్కడైతే రామనామం అవమానం జరిగిందో అక్కడంతా కూడా రామనామ క్రతువులు ఏర్పాటు చేసి అక్కడ రామనామ స్తూపాలు ఏర్పాటు చేశారు. జై శ్రీరామ్. 2001 సంవత్సరంలో ధనుర్మాసం వేడుకల సమయంలో మా నాన్నగారు సౌందరరాజన్ గారు త్రిదండి శ్రీ 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 చిన్న రామానుజ జీయర్ స్వామి వారికి అభినవ రామానుజుల వారు అనే ఇవాళ నుంచి మేమందరం పిలువదలుచుకున్నాము
అప్పుడు ఇంకా రామానుజుల వారి విగ్రహం గురించి ఆలోచన కూడా లేదు స్వామివారికి. ఈ దాసుడు అప్పుడు నేను కొత్తగా స్వామివారి అర్చక సేవలో ప్రవేశించాను. నా మీద చాలా వాత్సల్యం, ప్రేమ, అభిమానం. ఫిబ్రవరిలో జరిగినటువంటి దుర్ఘటన పైన చాలా బాధపడుకుంటూ అహోబిల రామాంజ జీయర్ స్వామి వారు చిలుకూరికి వచ్చి పరామర్శించడానికి వచ్చాడు. కమలానంద భారతి స్వామి వారు ప్రత్యక్షంగా చిలుకూరికి వచ్చి పరామర్శించడానికి వచ్చారు. ఇలాంటి యతీశ్వరులు రక్షగా ఉండగా ఈ ధర్మానికి కొంచెం కూడా ఏ మాత్రం భయం లేదు. ఈ ధర్మాన్ని రక్షించడానికి ఒక 2 నిమిషాల్లో నా మాట ముగించి మీ అందరి నుంచి విరామం తీసుకుంటాను. నేను వేచి ఉండేదే స్వామివారి ప్రవేశం కోసం. ఇవాళ రోజు సుప్రీంకోర్టులో ఆర్టికల్ 26 అంటే పరమాత్మ తత్వం అంటాం, జీవాత్మ తత్వం ఆర్టికల్ 25, పరమాత్మ తత్వం ఆర్టికల్ 26. ఆర్టికల్ 26 కనుక మనం సంరక్షించలేకపోతే తిరుపరంకుండ్రంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి, దీపం కూడా వెలిగించలేనటువంటి పరిస్థితి, మన ధర్మాన్ని ఆచరించడానికి ఉన్నటువంటి స్వేచ్ఛ ఆర్టికల్ 26లో ఉంది. అది కనుక మనం సరిగ్గా విశ్లేషించలేకపోతే, సుప్రీంకోర్టుకి ఆ పరిమితి మనం కనుక చెప్పకపోతే, ఈ దేశంలో దైవానికి ఏమాత్రం అధికారం లేదు అనేటటువంటి తీర్పు శబరిమల తీర్పు. మన భగవద్గీతలో స్వామివారి యొక్క శరణాగతి శ్లోకం ఉంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఎవరైతే నన్ను శరణు కోరుతారో వారికి నాకు మోక్షమిచ్చే అధికారం నాకు మాత్రమే ఉంది అన్నారు. అలాంటి అధికారాన్ని కూడా దేవాలయాల్లో వెళ్ళి మనం భగవంతుని కొలిచేటటువంటి స్వేచ్ఛ లేదు. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఇచ్చేయడానికి స్వామివారికి అధికారము లేదు అంటే ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పని. దీనికి మనం సుప్రీంకోర్టులో ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టులో రెఫరెన్స్ పంపించాలని ప్రార్థిస్తున్నాం స్వామీజీ. దయచేసి దీంట్లో మీరందరూ కూడా సహకరించాలని ప్రార్థిస్తూ, దీని పేరు తిరుప్పానాళ్వార్ అమ్మాళ్ డాక్ట్రిన్ ఆఫ్ ధర్మ అని పెట్టాం పేరు. ఎందుకంటే తిరుప్పానాళ్వార్ మన మునివాహనానికి డిసెంబర్ 5వ తారీఖు నాడు వారి జయంతి జరిగింది, కార్తీక పౌర్ణమి రోజు. ఆయన పేరు మీదనే అమ్మాళ్ ధర్మం అంటే తల్లి ఎలాగైతే బిడ్డని కాపాడుకుంటుందో అలాగే మన ధర్మాన్ని కూడా ఈ జాతి అందరూ కాపాడాలి. కానీ వీళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకి కర్తవ్యాన్ని ఇచ్చారు కాబట్టి ఈ సమావేశంలో ఇది విన్నవించమని మా నాన్నగారి ఆజ్ఞ, సౌందరరాజన్ స్వామి వారి ఆశీర్వాదం ఈ శివశక్తి సంస్థకి, కరుణాకర్ సుగ్గుణకి, కళ్యాణ్కి, అందరూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆశీర్వదిస్తున్నాము. చిలుకూరు బాలాజీ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. బోలో జై శ్రీరామ్. భారత్ మాతా కీ, శివశక్తి సంస్థ కీ.